సో, నేనెప్పుడు ఏం చెప్తానంటే, టాబ్లెట్లు వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ. వాడకుండా అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ చేయించుకుని కాంప్లికేషన్స్‌లోకెళ్ళటం కంటే చాలా చాలా సేఫ్ టాబ్లెట్. ఫైనలీ వాట్ ఈస్ ఎఫికసీ? మీరు రెగ్యులర్‌గా టాబ్లెట్ వాడితే 100% ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్‌లో. ఏదైనా 100% ఎఫెక్టివ్ మెథడ్ ఉంది అంటే అది టాబ్లెట్ మాత్రమే. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఈజ్ 100% ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ ఎ ప్రెగ్నెన్సీ. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి? లేడీస్ వాడేది కాపర్ టీ. కాపర్ టీ ఏం చేస్తది? కాపర్ టీని గర్భసంచిలో పెట్టాక గర్భసంచి లోపల పొర యొక్క ఎన్విరాన్మెంట్‌ని పిండం అతకటానికి వీలు లేకుండా తయారు చేయటం వల్ల పిండం అక్కడ అతకలేదు. సెకండ్ థింగ్, స్పెర్మ్‌కి టాక్సిక్ కూడా. ఎందుకంటే కాపర్ ఉంటుంది. కాపర్ ఈస్ టాక్సిక్ టు స్పెర్మ్స్. సో దిస్ ఇస్ ద 2 మేజర్ రీజన్స్ వై కాపర్ టీ ఎఫెక్టివ్‌గా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. అయితే ఈ కాపర్ టీ కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాదు అని రూల్ ఔట్ చేసిన తర్వాతనే పెడతాము. సో జనరల్‌గా ఎప్పుడు అడ్వైస్ చేస్తాము? పీరియడ్ వచ్చాక 3వ రోజో, 4వ రోజో, 5వ రోజో పెట్టించుకోమంటాం. ఎందుకంటే పీరియడ్ అయ్యేటప్పుడు గర్భసంచి ద్వారం కొంచెం ఓపెన్ అవుతది. కాపర్ టీ పెట్టడం ఈజీ. మీకు ఆ టైంలో పెట్టేస్తే మీకు రిలేటివ్‌గా ఈజీగా ఉంటది ఇన్సర్షన్. పెట్టాక ఒక 1-2 డేస్ కొద్దిగా స్పాటింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరం అనిపిస్తే మీ గైనకాలజిస్ట్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫారెన్ బాడీ గర్భసంచిలో పెడతాం కాబట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్ తప్పకుండా మీరు వాడండి. ఇంకా కాపర్ టీ 99% ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్‌లో.